రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. రీసెంట్ గా రష్యా భూభాగం పైనుంచే యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. ఆపరేషన్ వెబ్ పేరుతో యుక్రెయిన్ చేపట్టిన డ్రోన్ దాడితో రష్యా తీవ్రంగా నష్టాన్ని చవిచూసింది. 117 డ్రోన్లతో రష్యాలోని 4 ఎయిర్ బేస్లపై దాడులు చేసింది. దీంతో యుద్ధం ప్రారంభమైన 3 ఏళ్ల తర్వాత రష్యాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మూడేళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. చిన్న దేశమైన ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణకు పాల్పడుతూ భీకర యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం 3 సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది. 2022లో రష్యా ప్రత్యేక సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై దాడి ప్రారంభించినప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఘర్షణ తీవ్రమైంది. ఉక్రెయిన్లో రష్యా సైనికులు దాదాపు 20% భూభాగాన్ని ఆక్రమించారు. ఈ యుద్ధంలో వేలాది మంది సైనికులు, పౌరులు మరణించారు. లక్షలాది మంది ఉక్రెయిన్ ప్రజలు దేశం విడిచి పొరుగు దేశాలకు వలస వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అతిపెద్ద శరణార్థుల సంక్షోభంగా మారింది. అయితే తాజాగా ఈ యుద్ధంలో మరో మలుపు తిరిగింది. ఉక్రెయిన్ రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోయిన డ్రోన్ దాడులతో ప్రతీకార చర్యలకు పాల్పడింది. రష్యా సైనిక స్థావరాలు, ఇంధన నిల్వలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఆపరేషన్ వెబ్ పేరుతో ఉక్రెయిన్ ఈ దాడులు చేసింది. గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల ప్రతిపాదనలు వచ్చినా యుద్ధాన్ని ఆపేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఇటీవలే రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారుల సమావేశంలో కాల్పుల విరమణపై చర్చలు జరిపారు. దీంతో యుద్ధం ముగుస్తుందని అందరూ భావించారు. కానీ హఠాత్తుగా ఉక్రెయిన్ రష్యా భూభాగం పైనుంచే దాడులు చేసి షాక్ ఇచ్చింది. ఆపరేషన్ వెబ్ అనే కోడ్ నేమ్తో ఉక్రెయిన్ దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో ఉక్రెయిన్ రష్యా లోపలి ప్రాంతాల్లో ముఖ్యంగా సైనిక స్థావరాలు, ఎయిర్ బేసులు, ఇంధన నిల్వ కేంద్రాలపై డ్రోన్లతో దాడి చేసింది. జూన్ 1న ఉక్రెయిన్ రష్యాలోని పలు నగరాలపై భారీ ఎత్తున డ్రోన్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రష్యాకు చెందిన 40 విమానాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. రష్యా సరిహద్దు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్గోరోద్ ప్రాంతంలోని ఒక చమురు నిల్వ కేంద్రంపై ఉక్రెయిన్ సైనికులు హెలికాప్టర్లు, డ్రోన్లతో బాంబులు కురిపించారు. ఈ దాడులు రష్యా సైనిక సామర్థ్యాన్ని బలహీనపరచడం, ఆర్థిక వనరులను దెబ్బతీయడం లక్ష్యంగా జరిగినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ దాదాపు 4000 కిలోమీటర్ల వరకు రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోయి ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి ఆపరేషన్ వెబ్ అని పేరు ఎందుకు పెట్టారనే దానిపై స్పష్టత లేదు. కానీ ఇది ఒక వ్యూహాత్మక సమన్వయ దాడి అని, రష్యా కీలక స్థానాలను ఒక స్పైడర్ వెబ్ లాగా చుట్టుముట్టి దెబ్బతీయడం, లక్ష్యంగా దాడులు చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ వెబ్ పేరుతో పెట్టి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. డ్రోన్ దాడుల వల్ల రష్యాకు భారీగానే నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో 40కి పైగా యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. రష్యా కీలక వైమానిక స్థావరాలు, ఇంధన నిల్వలు లక్ష్యంగా చేసుకున్న ఈ దాడులు ఆ దేశ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. గతంలోనూ ఉక్రెయిన్ రష్యా భూభాగంలో దాడులు చేసింది. 2022లో బెల్గోరోద్లోని చమురు నిల్వ కేంద్రంపై హెలికాప్టర్ దాడులు జరిగాయి. ఈ తాజా దాడుల్లో రష్యా యొక్క ఆర్థిక, సైనిక, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే రష్యా అధికారులు ఈ నష్టాల గురించి పూర్తిగా వివరాలు వెల్లడించలేదు. దీని కారణంగా ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలు కూడా ఈ దాడుల ప్రభావంతో పెరిగాయి. ప్రపంచ దేశాలకు రష్యా ప్రధాన చమురు సరఫరాదారుగా ఉంది. అయితే ఉక్రెయిన్ దాడులు రష్యా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపించింది. తాజాగా ఆపరేషన్ వెబ్పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. ఉక్రెయిన్ దళాలు రష్యాలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అద్భుతమైన ఆపరేషన్ను నిర్వహించాయని పేర్కొన్నారు. ఈ దాడి రష్యాకు భారీగా నష్టాన్ని కలిగించిందన్నారు. అంతేకాకుండా దీనిని సమర్థమైన దాడిగా పేర్కొన్నారు. దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో సైనిక దళాలకు, ఆపరేషన్లో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలుపుతూ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రు భూభాగంలో అద్భుతమైన ఆపరేషన్ జరిగిందని, సైనిక స్థావరాల లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందన్నారు. ఉక్రెయిన్ దాడుల వల్ల రష్యా భారీగా నష్టాలను చవిచూసిందన్నారు. ఈ ఆపరేషన్లో 117 డ్రోన్లను ఉపయోగించామన్న జెలెన్స్కీ దీని ప్రణాళిక కోసం దాదాపు 1.5 ఏడాదిన్నర సమయం పట్టిందన్నారు. ఇక ఈ దాడికి సాయం చేసిన వారిని ఆపరేషన్కు ముందు రష్యా నుంచి తీసుకువచ్చామన్న జెలెన్స్కీ వారిప్పుడు సురక్షితంగా ఉన్నారని, భవిష్యత్తులో ఈ దాడులను కొనసాగిస్తామన్నారు.
ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ డ్రోన్ దాడులను ఉగ్రవాద చర్యలుగా అభివర్ణించారు. ఉక్రెయిన్ పశ్చిమ దేశాల మద్దతుతో తమ భూభాగంపై దాడులు చేస్తోందని, ఇది రష్యా సార్వభౌమత్వానికి వ్యతిరేకమని, తాము ఈ దాడులకు గట్టిగా సమాధానమిస్తామని పుతిన్ హెచ్చరించారు. తాజాగా ఉక్రెయిన్ దాడులకు ప్రతిస్పందనగా రష్యా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ ఆయుధాలతో ఉక్రెయిన్పై దాడులు చేసింది. పుతిన్ ఈ క్షిపణులు సెకనుకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని, వీటిని ఎదుర్కోవడం అసాధ్యమని ప్రకటించారు. ఈ దాడులు పశ్చిమ దేశాలకు హెచ్చరికగా ఉన్నాయని రష్యా అధికారులు సూచించారు. తాజాగా ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తించాయి. 2 దేశాలు నిగ్రహం పాటించి శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చైనా కోరింది. నాటో ఈ దాడులు తమ మద్దతును, ఉక్రెయిన్కు సహాయాన్ని ఆపలేవని స్పష్టం చేసింది. భారత్ కూడా ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.